హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూడడం జరిగింది. ఆ ఎపిసోడ్లో ఏమేం జరిగింది, ఎవరు కంటెస్టెంట్స్, అసలు ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరిని రిజెక్ట్ చేశారు, కాంట్రవర్షియల్ టాపిక్ ఒకటి ఉంది, అది ఏంటి, దాని మీద నేను ఎలా ఫీల్ అయ్యాను దాని గురించి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మన సీజన్ 2 ఇంత ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ అవ్వడానికి ఒక రీజన్ కళ్యాణ్ పడాల. లాస్ట్ సీజన్ అగ్ని పరీక్షకి కామనర్గా వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి సీజన్ 9 ట్రోఫీని గెలిచాడంటే అది నార్మల్ ఆర్డినరీ గెలుపు కాదండి. అదొక హిస్టరీ. లాస్ట్ సీజన్ అంత స్ట్రాంగ్ హిస్టరీ క్రియేట్ అయింది కాబట్టే కన్నడ, తమిళ్ అండ్ హిందీ కూడా అనుకుంటా వాళ్ళు కూడా అగ్ని పరీక్ష స్టార్ట్ చేశారు. ఒక కామనర్కి అవకాశం ఇవ్వాలి, సెలబ్రిటీసే కాదు కామనర్స్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చు, టైటిల్ విన్ అవ్వచ్చు అని లాస్ట్ సీజన్ కళ్యాణ్ పడాల ప్రూవ్ చేశాడు. కాబట్టే ఈ సీజన్స్ అన్ని లాంగ్వేజెస్లో కూడా అగ్ని పరీక్ష కండక్ట్ చేయడము, కామనర్స్కి అవకాశం ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అదే జోష్తో ఈ సీజన్ అగ్ని పరీక్ష 2 కూడా స్టార్ట్ చేశారు. హోస్ట్గా మన శ్రీముఖి గారు అండ్ జడ్జెస్గా నవదీప్, బిందు మాధవి అండ్ అభిజిత్ గారు. సో వీళ్ళు వచ్చి రాగానే ఫుల్ ఎనర్జెటిక్గా కళ్యాణ్ పడాల గురించి చెప్పడం అండ్ బిందు మాధవి గారు అయితే మనం సెలెక్ట్ చేసిన కామనర్స్లో ఇద్దరు టాప్ 5 వరకు ఉన్నారు అండ్ ఒకరు ట్రోఫీ కూడా గెలిచారు అని చాలా ప్రైడ్గా చెప్పుకుంది. అంతే కదా, ఇంకెంతైనా వాళ్ళు చూసి సెలెక్ట్ చేసి హీఈస్ ద వన్, వీళ్ళు డిజర్వింగ్ క్యాండిడేట్స్ అని సెలెక్ట్ చేసి పంపించిన వాళ్ళు టాప్ 5 వరకు ఉన్నారు, ఇంత ఫ్యాన్ బేస్ ఎర్న్ చేసుకున్నారు అండ్ టైటిల్ కూడా గెలిచారు అంటే ఆ మాత్రం ప్రైడ్ ఉండాలి. సో నవదీప్, బిందు మాధవి అండ్ అభిజిత్ గారు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు ఏంటి సెలెక్ట్ చేయడానికి కోసం. సో అలా ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ కంటెస్టెంట్ శాలిని. ఈ అమ్మాయి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా స్మార్ట్, మెచ్యూర్డ్ అనిపించింది నాకైతే. ఆడిషన్కి వస్తున్నప్పుడే తను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది అనిపించింది నాకు. ఏం చెప్తే జడ్జెస్ ఇంప్రెస్ అవుతారు, బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇవన్నీ కూడా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిందనే చెప్పాలి. అలా అని నెగిటివ్ అని కాదు, ఫేక్ అని కూడా కాదు, ఒక స్కిల్ ఇది కూడా. ఆడిషన్కి వస్తున్నప్పుడు మినిమం ప్రిపేర్ అయ్యి రావాలి, లేకపోతే సెలెక్ట్ అవ్వడం కూడా చాలా కష్టం. సో తనైతే బాగా మెచ్యూర్డ్గా అనిపించింది నాకు. మేబీ తన్ని చూస్తే బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వగలదు కొన్ని డేస్ అనే అనిపించింది నాకు. తను రాగానే అభిజిత్ గారి మీద కొంచెం స్పెషల్ అఫెక్షన్, అంటే స్పెషల్గా ట్రీట్ చేయడం ఆయన్ని, ఇవన్నీ కూడా మేబీ తను చెప్పింది. యాక్చువల్లీ మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను, అభిజిత్ అంటే నాకు చాలా ఇష్టం అని తను చెప్పింది. సో అగ్ని పరీక్షలో ఫ్యూచర్ ఎపిసోడ్స్లో అభిజిత్ అండ్ శాలిని కొంచెం కాంటెంట్ ఉంటుంది వీళ్ళిద్దరిది ఫర్దర్గా అని అనిపించింది. అండ్ తర్వాత తన ఫోన్, యాక్చువల్లీ నవదీప్ గారు నీ ఫోన్ ఉంది కదా ఏం చూస్తావు ఫోన్లో అని అడగడం, తను చాలా మెచ్యూర్డ్గా క్లెవర్గా ఆన్సర్ ఇచ్చింది యాక్చువల్లీ. అండ్ నవదీప్ గారు ఫోన్ తీసుకొచ్చి నువ్వు ఫోన్ లేకుండా సర్వైవ్ అవ్వలేను అని రాసావు కదా, సో ఫోన్ని బ్రేక్ చెయ్యి చూద్దాము అంటే తను కొంచెం ఆలోచించింది. తర్వాత చెప్పింది ఓకే పర్లేదు నేను బ్రేక్ చేస్తా, బిగ్ బాస్ హౌస్లో గెలిచి ఆ డబ్బులతో ఫోన్ కొనుక్కుంటా అని చెప్పేసి బ్రేక్ చేసింది ఆ ఫోన్ని. మనం రియల్ అనుకుంటాం కానీ లాస్ట్లో తెలుస్తుంది అది రియల్ ఫోన్ కాదు అని. సో కొంచెం కాంటెంట్ కోసం తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామనే ఒక పాయింట్లో కూడా వీళ్ళు ఇలా చేశారు. అండ్ బిందు మాధవి గారు చెప్తారు నీకు బాత్రూమ్స్ క్లీన్ చేయడము నచ్చదు అని చెప్పావు కదా, ఇంకా బిగ్ బాస్ హౌస్లో కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయాలి కదా, అప్పుడేం చేస్తావు అంటే తిను సరే చేస్తాను, నేను కూడా యూజ్ చేస్తాను కాబట్టి క్లీన్ చేస్తాను, నో ప్రాబ్లం అని చెప్పింది. సో వీళ్ళు ఏం చేశారు తెలివిగా, యూజ్డ్ షూస్ ఉంటాయి కదా అవన్నీ తెచ్చిపెట్టి ఓకే ఇప్పుడు ఇవి క్లీన్ చేయి అన్నాను. ఆబ్వియస్లీ ఏంటంటే ఇప్పుడు మనకి నచ్చని, తను కూడా కొంచెం హెజిటేట్ చేసింది క్లీన్ చేయాలా నేను ఇప్పుడు అని. తనేం అడిగిందో తెలుసా,
సరే ఇప్పుడు నేను ఇవి క్లీన్ చేస్తాను. మీరు నాకు గ్యారంటీ ఇస్తారా? నన్ను సెలెక్ట్ చేస్తానని చెప్పేసి అంటే బిందు మాధవి తను అలా కాదు నువ్వు ఫస్ట్ క్లీన్ చెయ్యి చూద్దాము అంటే ఇంకా ఏం చేస్తది? అభిజిత్ గూడా చెప్పారు. పనిలో పెద్ద పని, చిన్న పని అని ఏమి ఉండదు. మనం చెయ్యాలంతే. 'బిగ్ బాస్'లో గూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ అవుతాయి అని చెప్పేసి. యాక్చువల్లీ 'బిగ్ బాస్' అభిజిత్ ఉన్న సీజన్‌లో అభిజిత్ గూడా ఇలాంటి టాస్క్ ఒకటొస్తే అభిజిత్ చేయలేదు టాస్క్. వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నాగార్జున గారొచ్చి వీకెండ్ ఎపిసోడ్‌లో చెప్పారు. పెద్ద పని, చిన్న పని అని ఏమి ఉండదు అని నాగార్జున గారు గూడా ఒక షూని క్లీన్ చేసి చూపిస్తే అప్పుడు అభిజిత్ ఆ ఎపిసోడ్‌లో షూ క్లీన్ చేశాడనమాట. మీకు ఎంతమందికి గుర్తుందో తెలీదు ఇది ఎపిసోడ్. అలా జరిగింది. సో, ఇప్పుడు అపజిత్ గూడా అదే చెప్పాడు. పెద్ద పని, చిన్న పని అని ఉండదు అని చెప్తే ఈ అమ్మాయి సరే ఓకే అని చెప్పేసి కూర్చొని క్లీన్ చేస్తుంది. వాష్ చేస్తుంటే ఏం చేసింది బకెట్‌లో షూని డిప్ చేసేసింది. బిందు మాధవి అయితే అలా కాదమ్మా నీట్‌గా క్లీన్ చెయ్యి. ఇందాక క్లీన్ చేసినట్టు అంటే తర్వాత ఓకే అని చెప్పేసి చేసింది. అండ్ ఏంటంటే నవదీప్ గారు సెలెక్ట్ చేశారు. ఓకే. నువ్వు పేషెన్స్ ఉంది నీకు అండ్ యూ ఆర్ ఓకే కంటెస్టెంట్ అన్నట్టు ఆయన సెలెక్ట్ చేశారు. మేబీ బిందు మాధవి ఆర్ నవదీప్ బిందు మాధవి సెలెక్ట్ చేయలేదు. బిందు మాధవి నెగిటివ్ రెడ్ చూపించింది. అభిజిత్ గారు ఆబ్వియస్లీ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేశారు కూడా. అండ్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి నెక్స్ట్ ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో కొంచెం ఆ టాస్క్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ ఫాలో అయ్యి సెలెక్ట్ అవ్వాలి. అండ్ బిందు మాధవి గారు కూడా ఆ షూ నీళ్ళలో డిప్ చేసినందుకు మేబీ రెడ్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. చూద్దాం ఈ అమ్మాయి పేషెన్స్ ఇంకా ఏమైనా షేడ్స్ కానీ పర్సనాలిటీస్ బయటకు వస్తాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సింగర్ ఝాన్సీ. ఈ అమ్మాయి స్టేజ్ పైకి రాగానే తన ఇంట్రో స్టార్ట్ చేయగానే ఓకే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. సో ఇంకో పల్లవి ప్రశాంత్ ఏమో అని అనుకున్నా. ఎందుకంటే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఆ సింపతి ఉంటుంది కదా, ఆ సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి. కానీ ఆ అమ్మాయి మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. చాలా ఎంత డౌన్ టు ఎర్త్ చాలా బాగా అనిపించింది. అసలు పల్లవి ప్రశాంత్ అని ఎక్కడ ఫీల్ రాలేదు నాకు. తిను సపరేట్ అనిపించింది నాకు. చాలా మంచి అమ్మాయి అనిపించింది. చాలా కష్టపడి వచ్చిన అమ్మాయి. అండ్ తను కూడా చెప్పింది తన ఫ్యామిలీ గురించి. 3 ఆడపిల్లలు. సో తిను 9th స్టాండర్డ్ నుంచే వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి ఎంత ట్రై చేసింది. ఎంత కష్టమైనా పర్లేదు అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి అనే ఒక తన పాయింట్. తర్వాత ఫార్మర్స్ రైతులు ఎంత కష్టపడతారు అనేది ఇవన్నీ కూడా తను చెప్తుంటే చాలా బాగా అనిపించింది. జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు. నేను అదే అనుకున్నా ఓకే షీ ఈజ్ ద వన్, తిను వెళ్ళొచ్చు బిగ్ బాస్ హౌస్లోకి అనేసి. చాలా బాగా అనిపించింది. అండ్ ఏంటి ఒక టాస్క్ ఏదో పెట్టారు ఆమెకు కూడా. అంటే నవదీప్ గారు, బిందు మాధవి అండ్ అభిజిత్ గారు కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు ఆమె మాటల్లో. నాకు చూస్తుంటే చాలా నచ్చేసింది ఆ అమ్మాయి. ఓకే మంచి అమ్మాయి వెళ్ళొచ్చు వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ తన పాట కూడా చాలా బాగా పాడింది. క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం కూడా చాలా క్లారిటీగా చెప్పింది. ఫార్మర్స్ గురించి మాట్లాడిన విధానం అవ్వచ్చు. ఈ అమ్మాయి ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే పాసిబిలిటీ అయితే చాలా ఉంది. సో వీళ్ళేం చేశారంటే నవదీప్ గారు, బిందు మాధవ్. నవదీప్ గారు అయితే ఫస్ట్ తన ఎంట్రీ వచ్చినప్పటి నుంచి కూడా చాలా ఎంత పద్ధతి గల అమ్మాయి, ఎంత మంచి అమ్మాయి అనే ఒక ఎక్స్ప్రెషన్తోనే చూస్తున్నారు. అండ్ బిందు మాధవి గారు కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు తన మాటలకి అంతా. కానీ అభిజిత్ గారు ఏంటంటే రెడ్ ఇచ్చారు. కానీ ఆయన ఇచ్చిన పాయింట్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే హౌస్లోకి వెళ్ళాక డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి, టార్గెట్ చేస్తారు, నామినేషన్స్ ఉంటుంది. నువ్వు చూస్తే చాలా సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తున్నావు. బిగ్ బాస్లోకి డైరెక్ట్గా నీకు ఎంట్రీ ఇచ్చేస్తే మేబీ నువ్వు అవన్నీ ఫేస్ చెయ్యలేవేమో. సో ఒక రెడ్ మార్క్ ఇస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్లో కంటిన్యూ అవుతావు కాబట్టి ఇక్కడ డిఫరెంట్ పర్సనాలిటీ, డిఫరెంట్ కంటెస్టెంట్స్తో నువ్వు కొంచెం అలా ఏమని వాళ్ళతో మింగల్ అవ్వాలి, వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి టాస్క్స్ అన్నీ కూడా నువ్వు చూస్తే నువ్వు ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతావు. సో దట్ హౌస్లో నువ్వు సర్వైవ్ అవ్వడానికి ఇంకా నీకు ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని పాజిటివ్గా తీసుకో అని చెప్పి మరి ఆయన రెడ్ ఇచ్చారు. ఆ విధానం కూడా నాకు చాలా బాగా అనిపించింది.
సో ఐ హోప్ ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. తన అంబిషన్ కూడా ఒక్కటే, తన వాయిస్, తన సింగర్, తన గొంతు నలుగురికి తెలియాలి అని చెప్పేసి తను హౌస్లోకి వెళ్తుంది. ఓకే, మంచి అమ్మాయి వెళ్తే బాగుంటుందనే నాకు అనిపిస్తుంది. బట్ ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ 2.0 అయితే కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు హౌస్లోకి వెళ్ళాకేమో తెలీదు, చూడాలి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి మిథిలేష్. ఈ అబ్బాయి అయితే ఫిట్నెస్ పవర్ హౌస్లా అనిపించాడు నాకు. ఈయన ఆడిషన్కి వచ్చాడా లేకపోతే జిమ్కి వచ్చాడా అన్నట్టే అనిపించింది. అభిజిత్ గారు పుషప్స్ చేస్తావా అని చెప్పి ఒక 40 kgs వెయిట్ పెడి తన వీపు మీద పెడితే పుషప్స్ చేశాడు. సో అనుకున్న ఈ జిమ్కి వచ్చాడా లేకపోతే ఆడిషన్స్కి వచ్చాడా అని చెప్పేసి. అండ్ బాగా మాట్లాడాడు. తను మదన్పల్లి నుంచి వచ్చానని చెప్పగానే బిందు మాధవి గారు కనెక్ట్ అయిపోయారు అక్కడే, మాది మదన్పల్లె అని చెప్పేసి. అండ్ శ్రీముఖి గారు కూడా ఇలా టాస్క్ జరుగుతూ ఉంటుంది, నేను సంచాలకుగా ఉంటాను, నేను అన్ఫేర్ చేస్తాను మధ్యలో, నువ్వు ఎలా దాన్ని అపోజ్ చేస్తావో చూద్దాము అన్నప్పుడు తను అది కూడా చేశాడు. చాలా స్మూత్గా డీల్ చేసినట్టు అనిపించింది అది. కానీ అభిజిత్ గారు ఏంటంటే ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా చూస్తూ ఉన్నారు. ఆ అబ్బాయి మాటలు అవన్నీ వింటూనే ఉన్నారు. ఆ అబ్బాయి కూడా చాలా వెయిట్ పుట్ ఆన్ ఉండే, అప్పుడు ఒబేసిటీ ఉండే నాకు, అవన్నీ ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఇలా ఫిట్గా నేను తయారయ్యాను అనేసి చెప్పాడు. కానీ ముగ్గురు కూడా గ్రీన్ ఫ్లాగే ఇచ్చేశారు. నాకైతే ఎందుకు అంత స్పెషల్ ఏముంది ఈ అబ్బాయిలో, ముగ్గురు గ్రీన్ ఫ్లాగే ఇచ్చేసారే. అంటే తను ఎంట్రీ అవ్వగానే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదంతా ఒక ఆరా, ఒక మంచి పాజిటివ్ ఫీలే వచ్చింది ఆ అబ్బాయిని. అభిజిత్ గారు అయితే చైర్ పైన నిల్చొని మరీ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేశారు. అండ్ ముగ్గురు గ్రీన్ ఫ్లాగే ఇచ్చారు కాబట్టి ఈ అబ్బాయి నెక్స్ట్ అగ్ని పరీక్ష నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో ఉంటాడా లేక డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లోకే వెళ్ళిపోతాడా అనేది నాకు క్లారిటీ లేదు. కానీ ముగ్గురు గ్రీన్ ఫ్లాగ్సే ఇచ్చారప్ప. నాకు ఎందుకు ఇచ్చారు ముగ్గురు గ్రీన్ ఫ్లాగ్స్, అంతగా ఏముంది? మేబీ ఏమైనా ఎపిసోడ్ ఆ వీడియో బయట ఏమైనా కట్ చేశారేమో, లేదు తెలియదు నాకు. కానీ నాకైతే అలా అనిపించింది. మేబీ ఇద్దరు గ్రీన్ ఇచ్చి ఒక్కరు రెడ్ ఇచ్చిండా మేబీ నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో చూడొచ్చు కదా తన కేపబిలిటీ ఏంటో అని. కానీ కాస్త టైంలోనే తనకి ముగ్గురు గ్రీన్ ఫ్లాగే ఇచ్చేయడం కొంచెం అనిపించింది తేడాగా. కానీ అభిజిత్ గారు చైర్ మీద నిల్చుని మరి గ్రీన్ ఇవ్వడము, నేను నీలో నన్ను చూసుకుంటున్నా, ఎందుకంటే స్మార్ట్, కామ్గా ఆలోచించడం, కామ్ గోయింగ్ పర్సన్ కదా అని చెప్పడము, అవి కొంచెం నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు. అలా ఎలా ఇచ్చేస్తారబ్బా 3 గ్రీన్స్? అండ్ ఇప్పుడు ఇంకో డౌట్, ఈ 2 గ్రీన్స్ ఒక రెడ్ వస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్లో కంటిన్యూ అవుతారు. సో వాళ్ళ కేపబిలిటీ అవన్నీ చూపించుకుంటారు, ఇంకా ఇంప్రూవ్ అవుతారు. ఈ అబ్బాయికి 3 గ్రీనే ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఆ అబ్బాయి వస్తాడా లేక డైరెక్ట్ బిగ్ బాస్ స్టేజ్ మీద కలుస్తాడా? డైరెక్ట్ ఎంట్రీ నా బిగ్ బాస్కి అయితే నాకు అర్థం కావట్లేదు. మీలో ఈ విషయం గురించి ఎంతమందికి క్లారిటీ ఉందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, ఏంటి ఇది ప్రాసెస్ అని చెప్పేసి. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో అయితే ముగ్గురినైతే సెలెక్ట్ చేశారబ్బా. ఈ ముగ్గురు మీదే వీడియో ఎక్కువ ఉంటుంది, ఎపిసోడ్ ఎక్కువ ఉంటుంది, అండ్ మనం ఈజీగా కనిపెట్టేయచ్చు. ఎందుకంటే ఈ ముగ్గురిని సెలెక్ట్ చేశారు కాబట్టే వీళ్ళ గురించి వీడియో ఎక్కువ ఉంది, వీడియో లెంత్ ఎక్కువ ఉంది. ఇక మిగతా కంటెస్టెంట్స్ సెలెక్ట్ అవ్వలేదు కాబట్టే చిన్న చిన్నగా బయటతో వాళ్ళని సెలెక్ట్ చేయలేదు అనే మనకి చూపించేస్తారు. సో ఈ ముగ్గురిని సెలెక్ట్ చేశారు కదా, సో వీళ్ళదే వీడియో బయట ఎక్కువ ఉంది మనకు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారబ్బా, ముగ్గురు అబ్బాయిలు అండ్ ముగ్గురు అమ్మాయిలేమో ఉన్నారు. ఒక అబ్బాయి అయితే, ఆ అబ్బాయి పేరు సంగర్ అనేమో ఉంది, సారీ నేను ఏమైనా తప్పు చెప్పుంటే. ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చినప్పుడు అప్పుడు శాలిని కూడా స్టేజ్ మీదే ఉంది, ఫస్ట్ కంటెస్టెంట్. సో ఆ అబ్బాయి కొంచెం ఫ్యాషన్ సెన్స్ ఉంది నాకు, నేను రియల్ ఎస్టేట్ కూడా చూస్తాను, ఫాదర్ బిజినెస్ అని చెప్పినప్పుడు శాలినికి ఎంత రేటింగ్ ఇస్తావు అవుట్ ఆఫ్ 10 అంటే ఆ అబ్బాయి 7.5 అంటాడు. ఎందుకు అంటే మేకప్ ఓవర్గా ఉంది, లిప్స్టిక్ ఓవర్గా ఉంది అని చెప్తాడు. దానికి శాలిని కూడా కౌంటర్ ఇస్తుంది, నేనైతే నీకు 5.5 ఇస్తాను, నీకు లేడీస్ బ్యూటీ సెన్స్ లేడీస్ ఫ్యాషన్ గురించి నీకు అంత ఐడియా లేదనుకుంటా అని ఆ అమ్మాయి కూడా కౌంటర్ ఇస్తుంది మంచిగానే. సో ఈ అబ్బాయిది కూడా ఎపిసోడ్ ఏం అంతగా లేదబ్బా,
కొంచెం కొంచెం వీడియో బయటే ఉంది. అలాగే ఆ అబ్బాయిని ముగ్గురు కూడా రిజెక్ట్ చేస్తారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి. అండ్ ఇంకో అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరే ఏదో వెరైటీగా ఉంది, పలకలేకపోతున్నా నేను. ఆ అమ్మాయిది తప్పు ఏమైందంటే, బాగానే పాపం ప్రిపేర్ అయ్యి కష్టపడే వచ్చారు ఇన్ని రోజులు, ఆ గ్రూప్ డిస్కషన్ అవన్నీ కూడా ఫాలో అయ్యి. కానీ ఇక్కడ అదే చెప్పా కదా, ఆడిషన్కి వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి రావాలి అని. మేబీ అమ్మాయి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదని తెలిసిపోతుంది చూడగానే. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అంటే అందంగా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి అనగానే బిందు మాధవి గారు అక్కడ పట్టుకున్నారు పాయింట్. ఏంటి, బిగ్ బాస్లోకి వెళ్ళాలి అంటే అందంగా ఉండాలా, అందంగా లేకపోతే బిగ్ బాస్లోకి వెళ్ళలేరా అనే పాయింట్తో తను స్టార్ట్ చేస్తుంది. అప్పుడు నవదీప్ గారు వచ్చి టిష్యూస్ ఇచ్చి వైప్ చేసేని మేకప్ అంతా అన్నప్పుడు మేకప్ మొత్తం తీసేస్తుంది. అండ్ మేకప్లో ఉన్నప్పుడు, మేకప్ లేనప్పుడు తనేం అంత బ్యాడ్గా లేదబ్బా, బాగానే అనిపించింది. నాకేమనిపించిందంటే, చాలామందికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, వాటిని కవర్ చేసుకుంటారు. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, తనకేం సెక్యూరిటీ ఉందో తెలీదు, తను మేకప్ వేసుకుంది. సో మేకప్ రిమూవ్ చేపించినప్పుడే తన కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోయింది. ఏంటి ఇలా జరిగింది అన్నప్పుడే అలా అనుకుందేమో. తను చాలా డల్ అయిపోయింది, వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి కూడా తను సరిగ్గా చెప్పలేకపోయింది. సో ఆ రీజన్తో తన్ని రిజెక్ట్ చేశారు. ఇంకో అమ్మాయికి ఏమంటే 19 ఇయర్స్ అని చెప్పి, నీకు ఇంకా చాలా టైం ఉంది బిగ్ బాస్లోకి వెళ్ళడానికి, సో ఇప్పుడైతే వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాము అని చెప్పి తన్ని రిజెక్ట్ చేశారు. ఇంకొకరు రన్నింగ్ రాజా అనుకుంటా, ఆయన ఒకరు వచ్చారు. మేబీ ఆయన జబర్దస్త్లో వర్క్ చేశారనుకుంటా. ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన రాగానే ఆయన వాయిస్, తను మాట్లాడే విధానం అంతా జడ్జెస్ కొంచెం అలాగే చూస్తూ ఉండిపోయారు. సో శ్రీముఖిని ఇమిటేట్ చెయ్యి అని చెప్పినప్పుడు తను చేశారు. నాకే ఎందుకో నచ్చలేదు. ఐ మీన్ శ్రీముఖిని ఇమిటేట్ చెయ్యొచ్చు, చాలామంది చేశారు, కానీ ఈయన కొంచెం ఏదో బాగా చెయ్యలేదు ఇమిటేట్. నాకే ఏదోలా అనిపించింది, ఏంటి ఈయన ఇలా ఇమిటేట్ చేస్తున్నారు ఆమెని. కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశారు, కానీ అక్కడ ఏ మాత్రం కామెడీ జనరేట్ అవ్వలేదు. అండ్ శ్రీముఖి కూడా చాలానే ఫీల్ అయింది, హర్ట్ అయింది. అండ్ మేబీ ఈరోజు ఎపిసోడ్ మీరు చూస్తే, అంటే స్టార్మాలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు మేబీ ఉంటుందో ఉండదో తెలీదు, మీరు కూడా చూసి చెప్పండి తను ఎలా శ్రీముఖిని ఇమిటేట్ చేశాడు, మీకేమనిపించింది అని చెప్పేసి. నాకు కూడా నచ్చలేదు. సో శ్రీముఖి అయితే వాకౌట్ చేసింది ఎపిసోడ్ నుంచి. అండ్ ఓకే, వీళ్ళు జడ్జెస్ కూడా బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఇప్పుడైతే నిన్ను సెలెక్ట్ చెయ్యము అంటే పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీముఖి వచ్చింది, వెళ్ళిపోయాడా, అయితే నేను వస్తాను ఇప్పుడు అని చెప్పేసి. సో అలా ఒకరిని రిజెక్ట్ చేశారు. ఇంకొక అమ్మాయి ఉంది, చాలా క్యూట్ ఉంది అమ్మాయి, మాటలు అంత క్యూట్గా ఉండింది. వీళ్ళు ఆ అమ్మాయిని కూడా రిజెక్ట్ చేశారు. అండ్ ఇంకో అబ్బాయి ఉండే, తనకి ఏదో టాస్క్ ఇచ్చారు పర్ఫామ్ చేయమని చెప్పి, యాక్ట్ చేయమని, తను సరిగ్గా చేయలేదని తన్ని కూడా రిజెక్ట్ చేశారు. సో ఇదే అండి, ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఆ కంటెస్టెంట్కి సంబంధించిన వీడియో బయట ఎక్కువ టెలికాస్ట్ అవుతుంది అన్నమాట. సో దట్ మనం కనిపెట్టేయచ్చు, ఓకే తిను కంటిన్యూ అవుతాడు అగ్ని పరీక్షలో అని. ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళది కొంచెం బైట్స్ మాత్రమే మనకు ప్లే చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కంటెస్టెంట్, ఇప్పటికే యూట్యూబ్లో చాలా వైరల్ అయిపోతున్నాడు ఆయన. అండ్ చాలా కాంట్రవర్సీ కూడా వచ్చింది ఆయన విషయంలో. ఆయనే ఉప్పల బాలు. యా, ఈయనది వీడియోస్ చాలా చూసాం మనము. షాక్ అయ్యారా అనడము, నేనండి ఉప్పల బాలండి అనడము, ఇవన్నీ కొంచెం నాకు కూడా నచ్చేది కాదు, కొంచెం ఇరిటేటింగ్గా అనిపించేది, ఏంటో ఈ మనిషి అన్నట్టు. కానీ వన్స్ ఆయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అట్లీస్ట్ మనం వినాలి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంది అని చెప్పేసి. నిజంగా ఆయన వీడియోస్ చూసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే నాకు వచ్చిందో, ఏంటి మనిషి ఇలాంటి వీడియోస్ చేస్తాడు, కొంచెం క్రింజ్ అనిపించడము ఇలా అంతా ఉండింది. కానీ ఆయన స్టేజ్ మీదకి రాగానే తన గురించి తను చెప్పుకోవడం స్టార్ట్ చేశాక చాలా బాధేసింది. ఓకే, ఇతను ఇలా చేయడానికి రీజన్ ఇది, ఎవరు కావాలని అలాంటి వీడియోస్ చేయరండి, సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకుని, తన ఒరిజినల్ ఐడెంటిటీని, తన క్యారెక్టర్ని చంపుకుని అలా ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, కేవలం ఫేమస్ అవ్వాలనే అలా చెయ్యడం ఎవరు చెయ్యరు కదా. సో తను కూడా చెప్పుకొచ్చాడు, నేను ఎందుకు అలా చేసేవాడినంటే ఫ్యామిలీ కోసము, మా ఫ్యామిలీ వాళ్ళు చేయాలి,
వాళ్ళకు డబ్బులు కావాలి, ఏం చేసైనా సరే డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి. కానీ జడ్జెస్ విషయంలో నాకు చాలా బాధేసింది. ముగ్గురు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను రాగానే వీళ్ళు అసలు ఫిక్స్ మైండ్‌లో. ఇతనేంటి? ఇతన్ని ఎలా పంపిస్తాము బిగ్ బాస్ హౌస్‌లోకి అని చెప్పేసి. కానీ తనకొక ఛాన్స్ ఇచ్చుంటే బావుండేదేమో అని నాకనిపిచ్చింది. ఎందుకంటే ఆ రీజన్ తన వీడియో మేబీ టెలికాస్ట్ అయితే మీరు గూడా చూడండి. మీకు అదే అనిపిస్తుంది. తను చెప్పుకొచ్చిన రీజన్ తనెందుకలా చేశాడు, ఎందుకలా బిహేవ్ చేశాడు అని చెప్పేసి. ఎంత కష్టమైనా పర్లేదు, ఏం చేసైనా పర్లేదు, డబ్బులు సంపాదించాలి, మా ఫ్యామిలీని చూసుకోవాలి అని చెప్పడం పాయింట్ మేబీ అందరూ అంతే కదా! ఏం చేసైనా పర్లేదు ఫ్యామిలీని చూసుకోవాలి అనే ఒక పాయింట్‌తోనే చేస్తారనిపిచ్చింది నాకు. సో, ఆ ఒక్క వీడియో ఉప్పల్ బాలుది ఏదైతే ఉందో టోటల్‌గా నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చేంజ్ అయిపోయింది ఆ మనిషి మీద. అండ్ బిందు మాధవి గారు గూడా అడుగుతారు. మీరు ట్రాన్స్‌జెండరా అంటే అతను లేదు. నేను జస్ట్ వీడియోస్ కోసమే అలా బిహేవ్ చేశాను. ఇప్పుడు ఆబ్వియస్‌లీ తను అలా బిహేవ్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది కాబట్టి ఓకే. నేను ఇలా చేస్తే జనాలకి నచ్చుతుంది. నాకు వ్యూస్ వస్తుంది, డబ్బులొస్తుంది అనే కదా ఎవరైనా కంటిన్యూ చేస్తారు. అదే ఆయన అలా వీడియో చేసినప్పుడు వ్యూస్ రాకుండా, డబ్బులు రాకుండా ఉంటే అతనెందుకు అలా కంటిన్యూ చేస్తాడు? సో, ఒక్క అవకాశం ఇవ్వాల్సిందే అని నాకు అనిపించింది. ముగ్గురు గూడా రెడ్ ఇచ్చేసి యూ ఆర్ నాట్ సెలెక్టెడ్ అంటే తను గూడా ఓకే. బిగ్ బాస్ అనేది నా డ్రీమ్. ఈ సీజన్ కాకపోతే ఇంకో సీజన్ వస్తాను. ఓకే అని చెప్పేసి తను వెళ్ళిపోతారు. అండ్ ఇంకొకటి నాకు ఉప్పల్ బాలు ఆయనలో నెగెటివ్ అనిపించింది ఏంటంటే శ్రీముఖి గారు అడుగుతారు. శ్రీముఖి ఆర్ ఎవరో జడ్జ్ అడుగుతారు. మీరెందుకు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళాలనుకుంటున్నారు? రీజన్ ఏంటి అన్నప్పుడు ఆయన నా ఫ్యాన్స్ వెళ్ళమని చెప్తున్నారు. అందుకే వెళ్తున్నా అన్నారు. ఇది కొంచెం నాకు ఫేక్ అనిపించింది. ఆయన ఆ పాయింట్ చెప్పకుండా నాకు డబ్బు కావాలి, నేను కొంచెం ఫేమస్ అవ్వాలి, నా ఫ్యామిలీకి డబ్బు అవసరం ఉంది, బిగ్ బాస్‌లోకి వెళ్తే డబ్బులు వస్తాయి. ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్ అంతే కదా! ఎవరు వెళ్తారండి ఊరూరికే బిగ్ బాస్ హౌస్‌లోకి. సో, ఆ ఒక పాయింట్ చెప్పున్నా కూడా ఓకే. తన ఫ్యామిలీ సిట్యుయేషన్ ఇలా ఉంది కాబట్టి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాడు అని ఒక ఓకే. ఫెయిర్ ఎనఫ్ అదంతా. అండ్ తను నేను బయట చూపిస్తున్న పర్సనాలిటీ వేరు. నా పర్సనాలిటీ ఇది కాదు. నేను ఇలా కాదు. నా నా పర్సనాలిటీ వేరే ఉంది. అది ఆడియన్స్‌కి చూపించాలని అనుకుంటున్నా. సో దట్ బిగ్ బాస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ మీ అని చెప్పుంటే ఇంకా ఫెయిర్ ఎనఫ్ అది. కానీ ఆయన అలా చెప్పకుండా నా ఫ్యాన్స్ వెళ్ళమంటున్నారు అందుకే వెళ్ళాను అనడం నాకు అది కరెక్ట్ అనిపించలేదు. సో, నెక్స్ట్ టైమ్ ఆయన ఎప్పుడైనా ఆడిషన్స్‌కి వెళ్ళినప్పుడు కొంచెం ఇలా ప్రిపేర్ అయ్యి వెళ్ళుంటే బావుంటుందని నా ఒపీనియన్. కానీ నవదీప్ గారు గూడా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ సీజన్ ఒక కామనర్ బిగ్ బాస్‌లోకి వెళ్ళి అతను విన్నర్ అయ్యాడు కాబట్టి చాలా మందికి మోటివేషన్, ఇన్స్పిరేషన్ వచ్చింది. సో, నిన్ను ఎలా మేము బిగ్ బాస్‌కి పంపించాలి? నువ్వేం ఇన్స్పైర్ చేస్తావో ఆడియన్స్‌ని బిగ్ బాస్‌కి పంపిస్తే అని అనడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ప్రతి షో, ప్రతి ఎపిసోడ్ గూడా ఒకరిని ఇంప్రెస్ చేయాలి. ఒకరు మన వల్ల మోటివేట్ అవ్వాలి, ఇన్స్పైర్ అవ్వాలనే కాదు కదా! యాక్చువల్లీ బిగ్ బాస్ అనేది మన పర్సనాలిటీని చూపిస్తది. బిగ్ బాస్‌లో ఫస్ట్ డే ఎంటర్ అయినప్పుడు ఒక మనిషి ఎలా ఉంటాడో, బిగ్ బాస్ నుంచి బయటకొచ్చేటప్పుడు టోటల్‌గా డిఫరెంట్ ఉంటాడు ఆ మనిషి. ఆ పర్సనాలిటీ చేంజెస్ అవ్వచ్చు. ఆ పర్సన్‌లో ఉన్న నెగెటివ్స్‌ని మార్చేసి ఒక మంచి పర్సన్‌గా, ఒక మంచి పర్సనాలిటీని బిల్డ్ చేయడమే బిగ్ బాస్ ఈ యొక్క కాన్సెప్ట్ అని ఇన్ని రోజులు నేను అది అనుకున్నా. సో, మేబీ ఉప్పల్ బాలు ఆయనకొక అవకాశం ఇచ్చుంటే బావుండేదేమో. అట్‌లీస్ట్ ఈ అగ్ని పరీక్ష కోసమైనా. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చుంటారు. చాలా డబ్బులు, ఎక్స్‌పెక్టేషన్స్ ఎన్నో ఆశలతో వచ్చుంటారు. కానీ అలాంటి వ్యక్తిని ఇలా ఒక ఛాన్స్ గూడా ఇవ్వకుండా స్టేజ్ మీద అలా డిస్‌రెస్పెక్ట్‌తో పంపించేయడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది. అట్‌లీస్ట్ ఒక బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్స్‌లో ఫర్దర్ ఎపిసోడ్స్‌లో అయినా ఆయన్ని పెట్టుంటే ఆయన ప్రూవ్ చేసుకునేవాడేమో అతని పర్సనాలిటీ అని అనిపించింది. సో, ఇంకేం చేయలేం. చూద్దాం రిజెక్ట్ చేసేశారు. సో, మేబీ నాకు చాలా బాధేసింది. ఒక్క అవకాశం ఇచ్చుంటే బావుండేది కదా! ఏమో ఎవరికి తెలుసు ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళుంటే
చూసే వాళ్ళకి ఆయన ఒక ఫన్నీ కామెడీ పర్సన్‌లా కాకుండా, ఓహ్! ఇది తన రియల్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ నచ్చి, అది ఇంప్రెస్ అయ్యి, మేబీ బయటకొచ్చాక తన లైఫ్ ఇంకోలా ఉండేదేమో అని అనిపించింది. సో, యాహ్! నేను కొంచెం ఎక్కువగా థింక్ చేసేస్తున్నానేమో ఆయన గురించి అనిపించింది. కానీ మీరు ఎపిసోడ్ చూడండి. మీకు గూడా అదే అనిపిస్తుంది. అంటే ఒక ఫన్నీ పర్సన్ అలా స్టేజ్ మీద మాట్లాడుతుంటే, ఓహ్! ఇదా రీజను, కరెక్టే కదా అనిపించినప్పుడు ఎవరికైనా అలాగే అనిపిస్తది. చాలామంది ఈ విషయం గురించి మాట్లాడారు. ఆయన గూడా బయటకొచ్చి ఒక వీడియో బయటైతే ఇచ్చారు. ఇలా జడ్జెస్ అవమానించారు అది ఇది అని చెప్పేసి. బట్ ఏం చేయలేం. ఇవ్వండి 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ విషయాలు. ఈరోజు మేబీ అన్ స్టార్ మాలో అనుకుంటా 10:00కి ఎపిసోడ్ వస్తది 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్. చూడండి ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఫీల్ అయినట్టే మీకు అనిపించిందా? లేకపోతే నేనేమన్నా తప్పుగా అనుకుంటున్నానా? ఇవి కూడా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూద్దాం ఈ జర్నీ, ఈ అగ్ని పరీక్ష ఎంతవరకు వెళ్తుంది, ఏ కామనర్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారు అనేది. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.